పీటర్ శాండేరియన్ ఫోర్సెస్ కి కాల్ చేసి రోనన్ వాళ్ళని డిస్ట్రాయ్ చేయడానికి అక్కడికి వస్తున్నాడు అని ఇన్ఫార్మ్ చేసి తన దగ్గరున్న ప్లాన్ ని చెప్పడంతో నోవాకార్ప్ ఎంపైర్ అలాగే గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ఈ గ్రూప్ రోనన్ షిప్ గ్జాండార్ మీద ల్యాండ్ అవ్వకుండా ఉండేలాగా అడ్డుపడడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే ప్రయత్నంలో ఆ షిప్ క్రాష్ అవుతూ ఉండగా తన గ్రూప్ మెంబర్స్ ని కాపాడడానికి గ్రూట్ వాళ్ళ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ని ఫామ్ చేస్తూ ఉంటే రాకెట్ తనతో నువ్వు మమ్మల్ని కాపాడిన ఈ ఇంపాక్ట్ లో నువ్వు చనిపోయే అవకాశం ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే తను చెప్పాలి అనుకుంటున్న దేనినైనా ఐ యామ్ గ్రూట్ అనే 3 పదాల్లో చెప్పే ఆ గ్రూట్ ఈసారి రాకెట్ తో వి ఆర్ గ్రూట్ అని అంటాడు. షిప్ క్రాష్ అవుతుంది, మిగిలిన వాళ్ళు సర్వైవ్ అయిన గ్రూట్ చనిపోతాడు. రోనన్ ప్లానెట్ మీద అడుగు పెట్టాడు కాబట్టి పవర్ స్టోన్ యూజ్ చేసి ప్లానెట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాను అని అంటే ఇంకా వాళ్ళు చేయడానికి ఏం లేదు అని మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ చేతులెత్తేసినప్పుడు తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు పీటర్. అదే డాన్స్ చేస్తూ తనని కూడా తనతో డాన్స్ చేయమని రోనన్ ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఇంతలో రాకెట్ ఒక వెపన్ ని అసెంబుల్ చేయడంతో డ్రాక్స్ దానిని పవర్ స్టోన్ ఉన్న రోనన్ వెపన్ పై ఫైర్ చేయడంతో రోనన్ వెపన్ డిస్ట్రాయ్ అయి పవర్ స్టోన్ ఫ్లోట్ అవుతూ ఉంటే అది రోనన్ చేతిలో పడకుండా పీటర్ దానిని పట్టుకుంటాడు. పీటర్ లో సెలెస్టియల్ జీన్ ఉండటం వలన దానిని మొమెంటరీగా హోల్డ్ చేసిన ఇంకా ఎక్కువసేపు తట్టుకోలేను అనుకునే టైంలో తనకి తోడుగా మిగతా గ్రూప్ మెంబర్స్ అందరూ జాయిన్ అవడంతో వాళ్ళందరూ కలిసి ఆ పవర్ స్టోన్ పవర్ ని యూజ్ చేసి రోనన్ ని సఫా చేస్తారు. గ్జాండార్ ప్లానెట్ కి రోనన్ ఫామ్ లో వచ్చిన థ్రెట్ ఎలిమినేట్ అయిపోవడంతో ఈ గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ పవర్ స్టోన్ ని గ్జాండార్ మీద ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గ్రూట్ పూర్తిగా డిస్ట్రాయ్ అయినప్పటికీ తనకి సంబంధించిన ఒక స్టెమ్ ని రాకెట్ తీసుకుని పాట్ లో పెట్టుకుని తనతో పాటు తీసుకువెళ్తాడు. దాంట్లో నుంచే బేబీ గ్రూట్ గా గ్రూట్ లైఫ్ మళ్ళీ మొదలవుతుంది. తర్వాత పీటర్ 26 సంవత్సరాల క్రితం తన మదర్ డెత్ బెడ్ పై ఉండి తనకిచ్చిన ర్యాప్డ్ ప్రెసెంట్ ని ఓపెన్ చేస్తాడు. దాంట్లో తన మదర్ తనకి రాసిన నోట్ తో పాటు తన మదర్ ఫేవరెట్ సాంగ్స్ అయిన వాల్యూమ్ 2 మిక్స్డ్ టేప్ కూడా ఉంటుంది. దాంట్లో ఉన్న ఒక సాంగ్ ని వింటూ ఉండగా ఆ సాంగ్స్ లిరిక్స్ కి సెట్ అయ్యేలాగా తనకి బాగా అవసరం ఉన్నప్పుడు తనకి తోడుగా ఎవరో ఒకరు ఉంటారు అని ఆ సాంగ్ లో వస్తున్నట్టుగానే తన దగ్గరికి గమోరా వస్తుంది.